నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. నేను సంజన. టాలీవుడ్ లో అద్భుతమైన డాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతొలగించే యువనటి శ్రీలీల గురించి మాట్లాడితే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆమె ఎనర్జీ, వేగం, స్క్రీన్ పై కనిపించే ఉత్సాహం. అయితే ఆమె గ్లామర్ వెనుక మరొక కోణం కూడా ఉంది. అది ఎవరికీ తెలియదు. కేవలం ఒక విజయవంతమైన నటి మాత్రమే కాదు, సమాజంపై బాధ్యతతో ఆలోచించే వ్యక్తిగా కూడా ఆమె గుర్తింపు పొందుతోంది. చాలా చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను స్వీకరించి ముగ్గురు చిన్నారుల భవిష్యత్తును తన భుజాలపై వేసుకున్న తీరిప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినీ రంగంలో ఎదుగుతున్న నటినట్లు తమ కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టడం సహజం. ముఖ్యంగా యువ వయసులో భారీ సినిమాలు, షూటింగ్లు, ప్రయాణాలు, డాన్స్ ప్రాక్టీస్ తో జీవితం పూర్తిగా బిజీగా మారిపోతుంది. కానీ శ్రీలీల మాత్రం కొంచెం భిన్నంగా సాగుతోంది. ఆమె కెమెరా ముందు ఎంత బిజీగా ఉన్నా కెమెరా వెనుక తన మనసుకు నిజమైన ప్రశాంతతనిచ్చేది ముగ్గురు చిన్నారులే అని చెప్తోంది. ఇంకా శ్రీలీల మాటల్లో చెప్పాలంటే చాలా మంది ఆమెను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. రోజంతా షూటింగ్లు, డాన్స్ ప్రాక్టీస్లు, ప్రయాణాలు, ఇలా బిజీ లైఫ్ లో ఉండడం వల్ల బోర్ కొట్టదా అని. కానీ ఆమెకు మాత్రం అలాంటి భావన రావడం లేదని చెప్పింది. కెమెరా ముందు చేసే పని తన వృత్తి మాత్రమే, కానీ కెమెరా వెనుక దొరికే నిజమైన ఆనందం మాత్రం ఆ పిల్లలతో గడిపే క్షణాల్లోనే ఉందని ఆమె చెప్తోంది. శ్రీలీల చాలా చిన్న వయసులోనే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం 21 ఏళ్ల ప్రాయంలోనే ఆమె ఇద్దరు దివ్యాంగ చిన్నారులను దత్తత తీసుకుంది. ఆ ఇద్దరి పేర్లు గురు, శోభిత. వారి భవిష్యత్తుకు తాను ఆసరాగా నిలవాలని నిర్ణయించుకుంది. తర్వాత మరో చిన్నారిని కూడా తన సంరక్షణలోకి తీసుకుంది. ఈ విషయం బయటకు తెలిసినప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే సినీ కెరీర్ ప్రారంభ దశలో ఉన్న ఒక యువనటి ఇలాంటి బాధ్యత తీసుకోవడం అరుదుగా కనిపించే విషయం. అయితే శ్రీలీల దృష్టిలో ఇది పెద్ద గొప్ప పని కాదు. ఆమె అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా సహజమైన నిర్ణయం. మనకు సాధ్యమైనంత వరకు మరో మనిషికి సాయం చేయడం తప్ప ఇందులో ప్రత్యేకంగా చెప్పుకునే విషయం ఏం లేదని ఆమె భావిస్తుంది. ఈ ముగ్గురు పిల్లలు ఆమెతో ఒకే ఇంట్లో ఉండకపోయినా వారి జీవితం మొత్తం ఆమె పర్యవేక్షణలోనే సాగుతుంది. వారి తిండి, బట్టలు, చదువు, ఆరోగ్యం, అలా ప్రతి విషయం గురించి ఆమె ప్రత్యేకంగా చూసుకుంటుంది. ఇక షూటింగ్ లో మధ్యలో సమయం దొరికినప్పుడల్లా వారి దగ్గరకు వెళ్లి వారితో గడపడానికి ప్రయత్నిస్తుంది. ఆ పిల్లల కళ్ళల్లో కనిపించే ఆనందం తనకు ఎంతో విలువైందని ఆమె చెప్తుంది. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కూడా ఆ సంతోషానికి సరితూగదని ఆమె మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తాను పిల్లలను దత్తత తీసుకున్న విషయం గురించి ఎక్కడా గొప్పలు చెప్పుకోవాలని ఆమెకు అనిపించలేదని చెప్తుంది. ఎందుకంటే అది తన ఆత్మ సంతృప్తి కోసం చేసిన పని మాత్రమే అని ఆమె భావిస్తుంది. పిల్లలు తనను అమ్మ అని పిలవాలని కూడా ఆమె కోరుకోదు. వారికి ఒక ఆసరా ఇచ్చే అక్కలా ఉండగలిగితే చాలని ఆమె చెప్తుంది. ఇదిలా ఉంటే సినీ పరిశ్రమలో ఎదుగుతున్న నటిగా ఆమెకు మరోవైపు కొన్ని కష్టాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న దాడులు ఆమెను కలతపరిచాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది దానిని తప్పుగా ఉపయోగించే వారు కూడా పెరుగుతున్నారని ఆమె అంటుంది. ఇటీవల తన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం చూసి బాధపడ్డానని ఆమె చెప్పింది. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా చేసిన ఆ మార్పులు తనను మహిళగా తీవ్రంగా కలిచివేశాయని ఆమె అభిప్రాయపడింది. ఒక నటిగా విమర్శలు ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందని ఆమె చెప్తుంది. కానీ ఒక మహిళ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా టెక్నాలజీ వాడడం మాత్రం సమాజానికి మంచిది కాదని ఆమె స్పష్టం చేసింది. టెక్నాలజీ అభివృద్ధి కోసం ఉపయోగించాలి, కానీ ఒక వ్యక్తి గౌరవాన్ని బజార్న పడేయడానికి కాదు అని ఆమె గట్టిగా చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో మౌనం పాటించకుండా స్పందించడం అవసరమని ఆమె భావిస్తుంది. అలాగే సాధారణ ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే విషయాలను విచక్షణతో చూడాలని ఆమె సూచిస్తోంది. సినిమా కెరీర్ విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న యువ నటి మనల్లో ఒకరు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించడం తనకెంతో ప్రత్యేకమైన అనుభవం అని ఆమె చెప్తోంది. చిన్నప్పటి నుంచి చూసిన ఒక స్టార్ తో కలిసి పనిచేయడం ఒక కళ నిజమైనట్టుగా అనిపించిందని ఆమె పేర్కొంది. ఇక ఈ సినిమాలో తన పాత్రకు ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుందని, అభిమానులకు అది తప్పకుండా నచ్చుతుందని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. ఇక బాలీవుడ్ ప్రవేశం గురించి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ సినిమా పరిశ్రమ నుంచి కొన్ని ఆసక్తికరమైన ఆఫర్లు వచ్చినట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం వాటిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఇక బాలీవుడ్ లో నటించడం తనకు ఒక కొత్త అనుభవంగా ఉండబోతోందని ఆమె భావిస్తోంది. అక్కడి మేకింగ్ స్టైల్, పని విధానం, సినిమా సంస్కృతి నేర్చుకోవడం ఒక కొత్త ప్రయాణం అవుతుందని ఆమె అంటుంది. అయితే తన పునాది ఎప్పటికీ దక్షిణాది సినిమా నెలని ఆమె స్పష్టం చేసింది. దక్షిణాది ప్రేక్షకులు చూపించిన ప్రేమే తనను ఇంత దూరం తీసుకొచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది. అందుకే ఎక్కడ పని చేసినా తన హృదయం ఎప్పుడు సౌత్ సినిమాలతోనే అనుసంధానమై ఉంటుందని ఆమె చెప్తోంది. కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం తాను చేసే కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని ఆమె చెప్తోంది. తన దృష్టిలో కెరీర్ అంటే నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం కోసం పరిగెత్తడం కాదు, మనం చేసే పని చాలా కాలం పాటు ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలి అని ఆమె భావిస్తోంది. మంచి కథలు, మంచి పాత్రలు ఉంటేనే సినిమా చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీలీలకు వైద్య విద్యతో కూడా సంబంధం ఉంది. ఒక వైద్యురాలిగా సేవ చేయడం ఎంత ముఖ్యమో తనకు తెలుసని ఆమె చెప్తోంది. ఇక భవిష్యత్తులో డాక్టర్గా కూడా ప్రజలకు సేవ చేయాలని ఆమె ఆశిస్తోంది. కళారంగంలోనే కాదు,
సామాజిక సేవలో కూడా తన పాత్ర ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఇక ప్రేక్షకుల గురించి మాట్లాడినప్పుడు ఆమె మాటల్లో కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆమె చెప్తోంది. ముఖ్యంగా తన డాన్స్లను అభిమానులు ఎంతగా ఇష్టపడుతున్నారో చూసి చాలా ఆనందంగా ఉంటుందని ఆమె పేర్కొంది. అయితే స్క్రీన్ పై కనిపించే గ్లామర్ ప్రపంచం ఒక మాయలా ఉంటుందని ఆమె చెప్తోంది. ఆ గ్లామర్ వెనుక ఎంతో కష్టం, ఒత్తిడి, బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తు చేస్తుంది. అయినప్పటికీ ప్రేక్షకులు తనను ఒక నటిగానే కాకుండా ఇంటి మనుషులా ఆదరిస్తున్నారని చెప్పింది. అదే తనకు పెద్ద బలమని ఆమె భావిస్తోంది. చివరిగా ఆమె ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తోంది. మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా సాటి మనిషికి సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలి అని ఆమె చెప్తోంది. చిన్న సహాయం కూడా ఎవరికైనా పెద్ద ఆశగా మారవచ్చు అని ఆమె అభిప్రాయపడింది. అదే నిజమైన మనిషి తత్వం అని ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.